హాయ్ ఎవరివన్, హెల్త్ ఇన్సూరెన్స్ కోసం ఒక విషయాన్ని చెప్పాలని అనుకుంటున్నాను. దీని మీద చాలా మందికి అవేర్నెస్ రావడం లేదు. మనము ఎల్కేజీ నుంచి గ్రాడ్యుయేట్ వరకు అంటే 30,000 రూపాయల నుంచి 3 లక్షల రూపాయల వరకు మన పిల్లల్ని డబ్బులు పెట్టి మనం అంత ఖర్చు పెట్టి చదివిస్తూ ఉన్నాం. రేపన్న దినాన మనకి ఏదైనా ఒక ఆపద వచ్చి హాస్పిటల్కి 15 లక్షల రూపాయలు కావాలి, 20 లక్షల రూపాయలు కావాలంటే నువ్వు పెంచి పోషించినటువంటి నీ కుమారుడు గాని కుమార్తె గాని ఇమీడియట్ గంటల వ్యవధిలో, రోజులలో కూడా కాదు, గంటల వ్యవధిలో మనకు ఒక 15 లక్షల రూపాయలు ఇచ్చే పొజిషన్లో వాళ్ళు ఉంటారా? ఒక్కసారి ఆలోచించండి. హెల్త్ ఇన్సూరెన్స్ ని ఒక పాలసీగా చూడవద్దు. అది కూడా మీ ఇంట్లో ఒక కుమారుడు గానో కుమార్తె గానో చూడండి. దాన్ని పెంచి పోషించండి. రేపన్న దినాన 15 లక్షల రూపాయలు కాదు, మీకు 20 లక్షలు కూడా కాదు, మీరు పెంచి పోషించే కొలది ₹1,00,00,000 కూడా గంటల వ్యవధిలో మీ ముందుకు వస్తాయి మీకు అంటూ ఒక ఆపద వచ్చినప్పుడు. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ నెగ్లెక్ట్ చేయొద్దు. మీ కుటుంబంలో వ్యక్తిగా చూడండి. రేపన్న దినాన మన పిల్లలు మనల్ని చూస్తారో లేదో తెలియదు. అందుకని చెప్పేసి పిల్లల్ని చదివించొద్దు అనట్లేదు. బట్ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ మీద ఒక పాజిటివ్ అవేర్నెస్ కలిగి ఉండండి. ధన్యవాదాలు. మై నంబర్ is 630-588-5757. కాంటాక్ట్ టు మీ వాట్సాప్. థ్యాంక్ యూ.